ఇండోర్ నుంచి మేఘాలయకు వెళ్లి అక్కడ అదృశ్యమైన జంట కేసులోని చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. తొలుత భర్త మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆపై కనిపించకుండా పోయిన భార్య కోసం గాలిస్తుండగానే ఆమె అనూహ్యంగా పోలీసులకు లొంగిపోయింది. విచారణలో భర్తను చంపించింది తానేనని చెప్పడంతో పోలీసులే విస్తుపోయారు. ఈ మొత్తం ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన రాజా రఘువంశీ, సోనం దంపతులు ఇటీవల వివాహం చేసుకొని హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23వ తేదీ నుంచి సోనం కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనం కిరాయి హంతకులను నియమించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరెస్టులు, దర్యాప్తు, ఈ దారుణమైన కుట్రను ఛేదించిన పోలీసులు ఈ తెల్లవారుజామున నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజా రఘువంశీ భార్య సోనంను ఉత్తరప్రదేశ్ లోని ఫజీపూర్ లో అరెస్టు చేయగా, ఈ హత్యకు సహకరించిన 3 కిరాయి హంతకులను ఇండోర్ లో అరెస్టు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ప్రమేయమున్న మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసింది. ఈ వార్త ఇండోర్ నగరంలో తీవ్ర